హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి డీఏ, డీఆర్ అరియర్స్ చెల్లింపులపై గుడ్ న్యూస్ అండి. ఆదేశాలు జారీకి సిద్ధం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తూ ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులకు మరియు తమ సుదీర్ఘ సర్వీసు అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెన్షనర్లకు రాష్ట్ర ఆర్థిక శాఖ అత్యంత కీలకమైన మరియు ఊరటనిచ్చే సమాచారాన్ని వెల్లడించింది. మరి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఏ మరియు కరువు ఉపశమనం, డీఆర్ బకాయిల చెల్లింపులకు సంబంధించి చిక్కుముడులు ఎట్టకేలకు వీడబోతూ ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేయడానికి సర్వం సిద్ధం చేసింది. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగ కుటుంబాలలో నెలకొన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, వారికి రావాల్సిన న్యాయమైన సొమ్ము నేరుగా వారి ఖాతాల్లోకి చేరడానికి మార్గం సుగమమవుతుంది. ముఖ్యంగా పండుగలు మరియు ఇతర కుటుంబ అవసరాల దృష్ట్యా ఈ నిధులు విడుదల ఉద్యోగులకు ఒక గొప్ప వరంగా మారుతుందని ఆశించవచ్చు. ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారైతే మంగళవారం నాడు ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ డీఏ అరియర్స్ బిల్లుల సమర్పణలో తలెత్తుతున్న సమస్యలపై నెల రోజుల్లోగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడనున్నాయని చెప్పేసి తెలియజేశారు. గత కొంతకాలంగా సాంకేతిక కారణాల వల్ల వేలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్ల బిల్లులు ట్రెజరీ కార్యాలయాల్లో నిలిచిపోయి ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయటం ఒక సానుకూల పరిణామం. ఈ సమస్యను పరిష్కరించడం ద్వారా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ఎలాంటి ఆటంకాలు లేకుండా చెల్లించాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో నెలకొన్న ఇబ్బందులను తొలగించి, బిల్లులను తిరిగి అప్‌లోడ్ చేసే వెసులుబాటు కల్పించడమే ఈ నూతన ఆదేశాల ప్రధాన ఉద్దేశ్యం. గత చరిత్రను పరిశీలిస్తే 2018 జూలై నెల నుండి రావాల్సిన డీఏ అరియర్స్‌ను పెన్షనర్లకు మరియు సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసింది. అయితే క్షేత్రస్థాయిలో ఉన్న అనేక అడ్డంకుల వల్ల చాలామందికి ఆ సొమ్ము ఇంకా అందలేదు. బ్యాంకుల విలీనం ప్రక్రియ, బ్యాంక్ మెర్జర్స్ కారణంగా ఐఎఫ్ఎస్సి కోడ్లు మారిపోవడం, ట్రెజరీ సిబ్బంది తరచూ బదిలీ కావడం వంటి కారణాల వల్ల డేటా నిర్వహణలో గందరగోళం ఏర్పడింది. ఇటువంటి ప్రధాన సమస్యలుగా అయితే మారాయి. దీనికి తోడు కొందరు ఉద్యోగుల వ్యక్తిగత వివరాలు సిస్టమ్‌లో అప్డేట్ కావకపోవడం మరియు ఆధార్ కార్డుతో బ్యాంకు ఖాతాలు అనుసంధానం కాకపోవడం వల్ల ప్రభుత్వ నిధులు విడుదల చేసినప్పటికీ అవి లబ్ధిదారుల చేతికి చేరలేకపోయాయి. ఈ సాంకేతిక లోపాలను సరిదిద్ది ప్రతి ఒక్క ఉద్యోగికి వారి వాటా అందేలాగా ప్రభుత్వం ఏప్రిల్ నెలలో ప్రత్యేక ఆదేశాలు జారీ చేయబోతోంది. ఈ కీలక సమస్యలపై ఏపీ జేఏసీ ప్రతినిధులు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మరియు ఆర్థిక శాఖ కార్యదర్శి అల్లాడి గౌతమ్ గారితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఉద్యోగుల పక్షాన ఉన్న న్యాయమైన డిమాండ్లను సావధానంగా విన్న ప్రభుత్వం ఏప్రిల్ నెలలో దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుంటామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఈ బిల్లులను తిరిగి సమర్పించేందుకు అమరావతి ఇవ్వడం సో, అనుమతి ఇవ్వటం వల్ల గతంలో తిరస్కరణకు గురైన బిల్లులన్నీ గూడా మళ్ళీ ప్రాసెస్ కావడానికి అవకాశం అయితే కలుగుతోంది. మరి ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా గడువు లోపల అనుమతులు అమలు జరిగేలాగా ఉద్యోగ సంఘాలు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నాయి. మరోవైపు జనవరి 2024 నాటి తాజా డీఏకు సంబంధించి ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. దీని ప్రకారం రావాల్సిన 10% అరియర్ల చెల్లింపులు ఏప్రిల్ 2026లో ప్రారంభం కానున్నాయి. ఈ మొత్తం చెల్లింపులను ప్రభుత్వం విడతల వారీగా విభజించి ఉద్యోగులపై భారం పడకుండా మరియు ఖజానాపై ఒత్తిడి లేకుండా పంపిణీ చేయాలని నిర్ణయించింది. మరి దీని ప్రకారం మొదటి విడత ఆగస్టు 2026లో, రెండో విడత నవంబర్ 2026లో మరియు మూడో విడత ఫిబ్రవరి 2027లో ఉద్యోగుల ఖాతాల్లో జమ కానున్నాయన్నమాట. ఈ విధంగా భవిష్యత్ చెల్లింపులకు సంబంధించి ముందస్తుగానే ఒక స్పష్టమైన టైమ్‌లైన్ ఇవ్వడం వల్ల ఉద్యోగులు తమ ఆర్థిక అవసరాలను ముందుగానే ప్లాన్ చేసుకునే వీలు కలుగుతుంది.
ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే 2018 బకాయిలకు సంబంధించి ఇప్పటికే గ్రీన్ ఛానెల్‌లో ఉన్న బిల్లులు అంటే నిధులు విడుదల కోసం వేచి ఉన్న బిల్లులను ప్రభుత్వం మార్చి 15 నుండి 21 తేదీ లోపల క్లియర్ చేయాలని నిర్ణయించింది. దీని అర్థం ఏమిటంటే ఎలాంటి సాంకేతిక సమస్యలు లేని బిల్లులకు తక్షణమే చెల్లింపులు జరుగుతాయి. ఇది వేలాది మంది పెన్షనర్లకు తక్షణ ఉపశమనాన్నిస్తుంది. మిగిలిన పెండింగ్ సమస్యలన్నిటికీ ఏప్రిల్ నెలలో వెలువడే ఆదేశాలతో పరిష్కారం దొరుకుతుంది అని ప్రభుత్వ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వానికి మరియు ఉద్యోగులకు మధ్య ఉన్న ఈ సమన్వయం రాష్ట్ర పరిపాలనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోందని చెప్పవచ్చు.